ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త వాళ్ళకు రుణమాఫీ బంద్, రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎవరికి రుణమాఫీ బంద్ ఏంటి అని చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అయితే రుణమాఫీపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రుణమాఫీ బంద్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బంద్ చేసే ఛాన్స్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రుణమాఫీ నిలిపివేయాలని డిమాండ్లు వచ్చాయి. అయితే ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు. రుణమాఫీ కోసం 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకేసారి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ 10,000 కోట్ల రూపాయలు సిద్ధం చేశారు. భూములు, తనఖా రుణాల రూపంలో మరో 20,000 కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి అయితే లేదంట, ఎమ్మెల్యే వాళ్ళ